ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలు ప్రజాపాలన, ప్రజల ఆర్థికాభివృద్ధి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం సామాన్య కుటుంబం నుంచి మొదలుకుంటే ఒక గ్రామం నుంచి సామాన్య కుటుంబం నుంచి మొదలుకుంటే ఒక గ్రామంలో ఒక రైతు కానీ, ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ కానీ, ఆ ఇంట్లో ఉన్న చదువుకున్న స్టూడెంట్స్ కానీ, అటు గ్రామం నుంచి పట్టణాల వరకు అన్ని రకాలుగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడము, లేదా దాంతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పన, దాంతోపాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి, ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన అవసరం ఉన్నది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి, మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి, చేయాలి. అది కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏ రకంగా కావాలంటే ఒక 300 పార్లమెంటు మెంబర్లకు గెలిపించి, దేశ ప్రజలు 300 ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం యొక్క ప్రజలు ఆలోచన చేయాలి. ఆ రకమైన పరిస్థితులు మనం కల్పించాలి. ఇటు తెలంగాణలో మనకు దాదాపు 17 పార్లమెంట్ సీట్లు. సరే, మనం అపోజిషన్లకు వాళ్ళకి ఇలా కొద్దిన అటు ఇటు 12, 13 ఇక్కడ తెలంగాణలో కూడా ఒక 12, 13 పార్లమెంట్ సీట్లు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయడా? 25. ఆంధ్రప్రదేశ్లో 25. అంటే అటు ఇటు అక్కడ 15 నుంచి 20 పార్లమెంట్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు అంటున్నా అంటే, ఒక మాట సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర విభజన తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అన్న సందర్భంలో రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించడం కూడా జరిగింది. రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ ఉందో, లేదా అక్కడున్న పోలవరం ప్రాజెక్టు కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేలు జరిగే అవకాశం అక్కడ ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఒకసారి మీరు అక్కడ వైఎస్ఆర్ పార్టీని గెలిపించారు ఎంపీలు, వాళ్ళేం చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్కి. తర్వాత టీడీపీ ఎంపీలను గెలిపించారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు, వాళ్ళు ఇప్పటివరకు క్లారిటీ లేదు, స్పెషల్ స్టాటస్ కాలేదు ఇప్పటివరకు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతలేరు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజ్ ఏది, లేదా పోలవరంకి నిధులు పెద్ద ఎత్తున నిధి లేదని, ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్ఫ్యూజ్లో ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడున్న ఒక 25 సీట్లలో ఒక 20 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా అభ్యర్థులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఒక 25లో ఒక 20 ఎంపీ సీట్లు అక్కడ గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో
అక్కడ ఒక ప్రత్యేక ప్యాకేజ్ రాహుల్ గాంధీ గారు మాట అంటే మాట, వారు మాటిస్తే మాట తప్పరు. అందులో ఉదాహరణే కదా రాష్ట్ర విభజన తెలంగాణ వచ్చింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అటు జగన్ లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బీజేపీ సంఖలోనే కూర్చున్నారు. ప్రధానమంత్రి నీడల్లోనే వాళ్ళ రాజకీయ ప్రయాణం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజు, పోలవరం పెద్ద ఎత్తున నిధులు, ఉక్కు కర్మాగారం సంబంధించిన ప్రైవేట్గా ఆపడం, ఈ మూడు చంద్రబాబు నాయుడు జగన్ చేయలేకపోయారు. అదే రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్లో ప్రధానమంత్రిగా అయితే ఆంధ్రప్రదేశ్ సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు. అందుకే అక్కడ 20 సీట్లు ఉన్నాయి. అక్కడ 20 సీట్లు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇక్కడ కూడా ఒక 14 సీట్లు ఎంపీలు గెలిపిస్తే అపోజిషన్లో కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి గెలిపిస్తే ఏమైపోతుంది, ఈ రెండు రాష్ట్రాలతో అటు ఇటు కలుపుకుంటే ఒక 35 సీట్లు తెలంగాణ నుంచి ఒక 15, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక 20 వస్తే ఒక 35 ఎంపీ సీట్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావడానికి ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించేయండి, చేయాల్సిన అవసరం మనకుంది. తెలంగాణ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నేను ఒకసారి 11 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయి. వారి 10 ఏళ్ల కాలంలో వారు ఇచ్చిన మాటలో సంవత్సరానికి దేశం మొత్తంలో ఇంక్లూడింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కూడుకొని దేశం మొత్తంలో వాళ్ళు ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు చేస్తామని ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది. అది ఎక్కడ కూడా మోడీ గారు ఇప్పటిదాకా అమల్లోకి రాలే. అది ప్రజలకు ఇది ఎందుకు మర్చిపోతున్నారు ప్రజలు అనేది ప్రశ్న. అట్లాగే నల్లధనాన్ని, విదేశాల్లో నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ప్రతి పేదవాడి అకౌంట్లో ఒక్కొక్కరి 15 లక్షల రూపాయలు వాళ్ళు మోడీ గారు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది అమలు చేయలే. ఎందుకు? ఇది ప్రజలు ఎందుకు మర్చిపోతున్నారు? ఈ రెండు ప్రధానమైన అంశాలు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు ఉపాధి హామీ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పని కల్పించి, ఉపాధిని కల్పించి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అమలు చేసిన పథకం. ప్రతి ఇంట్లో 2 3 ఉంటే 3 పని కల్పించాలి. వాళ్ళకు ఆర్థికంగా ప్రభుత్వమే వాళ్ళకు పని కల్పించి ఆర్థికంగా వాళ్ళకు ఆదుకునే యొక్క పరిస్థితులు మనం గత యూపీఏ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు మనం చూసినాం. ఇది కూడా ఒకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. అన్ని గ్రామాల ప్రజలు ఆలోచన చేయాలి, పట్టణాల ప్రజలు ఆలోచన చేయాలి. అందుకే నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో అందుకే అంటున్నా, దేశ భవిష్యత్తు, దేశ ప్రజల భవిష్యత్తు, దేశ ప్రజల రైతుల భవిష్యత్తు, దేశ ప్రజల మహిళల భవిష్యత్తు, దేశ ప్రజల యువకుల భవిష్యత్తు బాగుండాలి, మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఈ దేశానికి రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాలి. ఇది ఆలోచన చేయాలని. ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలక్షన్ ఉండొచ్చు, అయినా ప్రజలు ఆలోచన చేయాలి. ఇక నుంచి ఆలోచన చేయాలనేది నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది. మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఒక 35 ఎంపీ సీట్లు మనము పార్లమెంట్ ఎంపీలను గెలిపించుకోగలిగితే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడము, దానివల్ల ఆంధ్రప్రదేశ్ సమస్యలు తెలంగాణకున్న ఇంకా ఏమైనా ఉంటే కూడా పూర్తి చేసుకునే అవకాశాలు మనకు చాలా ఉంటాయనే విషయాన్ని నేను ఇంకా ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ప్రజలను చైతన్యవంతులు ఆలోచన చేసే విధంగా ఆలోచన చేయాలని ఒక విన్నపాన్ని నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీడియా ద్వారా నేను ప్రెస్ మీట్లో చెప్పడం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అసలు ప్రధానమంత్రిని ట్రంప్ నడిపిస్తున్నట్టున్నది మనం వార్తలు చూస్తుంటే. ఒకప్పుడు ఈ దేశంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారు శాసించే నాయకురాలుగా ఈ దేశంలో శాసించే వివిధ ప్రపంచ దేశాలను శాసించే విధంగా ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉండే అనేది ఒక చరిత్ర. కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి మిగతా దేశ ప్రధానులు శాసిస్తున్నారు. ఇది దురదృష్టకరం. అందుకే ఒక ఐడియాలజికల్ ఒక ఎథిక్స్ ఉన్న కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం. రాహుల్ గాంధీ గారు అందుకే ఈ దేశానికి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. దానికి తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము